రామాయణ్ అఫీషియల్ ట్రైలర్. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మన భారతదేశంలో అసలు పీరియాడిక్ డ్రామా సినిమాలు కానీ, మన చరిత్ర యొక్క ఆనవాళ్ళు తీసుకొచ్చే సినిమాలు కానీ, మన చరిత్రని సినిమాలుగా తీసే సినిమాలు చాలా అద్భుతంగా ప్రేక్షకాదరణ వస్తుంది. సో ఇప్పుడు మరొకసారి రామాయణ్ అనే ఒక మన రామాయణ కథనైతే ఒక సినిమా రూపంలో ఒరిజినల్ కథను తీసుకొస్తామని చెప్తున్నారు. మరి దాని నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చింది, మరి ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ఈ సినిమా టీజర్ చాలా అద్భుతంగా ఒక విజువల్ వండర్గా వచ్చిందనమాట. ఈ జనరేషన్కి రామాయణం కథని చెప్పాలనుకున్న దర్శకుడు ప్రయత్నం చాలా బాగుంది అనుకోవచ్చు. ఆ విజువల్ ట్రీట్ ఏదైతే టీజర్ మొత్తం కూడా ఎక్కువ క్యారెక్టర్ రివీలేషన్ లేదు, కానీ సో చూపించాలనుకున్న ఆయన ఒక విజువల్ థాట్ని అయితే టీజర్లో చూపించారు. సో రాముడు రావణుడు ఈ మధ్యలో జరుగుతున్న ఒక ఏదైతే మొత్తం క్రియేట్ చేసింది ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. సో ఈ సినిమాలో యానిమల్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ 1000 కోట్ల సినిమా తర్వాత రణబీర్ కపూర్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. రాముడి పాత్ర వేయబోతున్నారు అనమాట. అట్లానే హీరో యష్ గారు 1300 కోట్ల బ్లాక్ బస్టర్ KGF 2 కొట్టిన తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించబోతున్నారు రావణుడి పాత్రలో. అట్లానే మన సాయి పల్లవి గారు సీత పాత్రలో కనిపించబోతున్నారు. సో మరి ఆవిడకి ఇది ఒక లక్కీ జాక్ పాట్ అనుకోవచ్చు. సో ఎక్కువ స్టార్ సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేదా అని ఫ్యాన్స్ అందరూ బాధపడుతుంటారు ఆమెకి. సో మరి ఆమె ఒప్పుకోవట్లేదా లేకపోతే ఏంటని. మరి ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా ఇండియా వైడ్గా ఒక్కసారి పేరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే రష్మిక గారిని మనం చూసాం 3 బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎట్లా పేరు తెచ్చుకుంది అనేది. సో మరి ఇక్కడ కూడా సాయి పల్లవి గారికి మంచి పాత్ర చేస్తే ఖచ్చితంగా పేరు వస్తుంది. సో ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్గా తీసుకెళ్ళబోతున్నారు అనమాట. పాన్ ఇండియానే కాదు, ఇంకా ఏ రేంజ్లోకి వెళ్తుంది వరల్డ్ లెవెల్లో. మన రామాయణం కథని వరల్డ్ లెవెల్లో చెప్పాలని దర్శకుడు ప్రయత్నం. ఈ దర్శకుడు ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం, దంగల్ సినిమా తీశారు. సో మరి ఈసారి AR రెహమాన్ గారిని మ్యూజిక్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా డెఫినెట్లీ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ దేవల్ గారు, ఆయన కూడా ఇంతకుముందు 700 కోట్ల బ్లాక్ బస్టర్ తీశారు గదర్ 2 అని. సో రీసెంట్గా జాట్ అనే సినిమా తీశారు. సో ఆయన కూడా దగ్గర 69 ఏళ్ల వయసు ఆయనకి. మరి ఈ సినిమాలో హనుమంతుడుగా ఎలా మెప్పించబోతున్నారు అనేది చూడాలి. సో మరి ఖచ్చితంగా భారీ స్టార్ క్యాస్ట్ నడుమ వస్తుంది ఈ సినిమా. ఓన్లీ స్టార్ పవర్ అయినా కంటెంట్లో కూడా పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా కంటెంట్లో కూడా పవర్ ఉండేలాగా ఉంది. మనం రీసెంట్గా చూస్తే ఆదిపురుష్ సినిమా చూసాం ప్రభాస్ గారిది. సో ఆయన ఆ డైరెక్టర్ ఓం రావత్ గారిని ఎంత విధంగా ట్రాల్ చేశారు ఆ సినిమా బాగాలేదని చెప్పి. ఎందుకంటే అసలు ఒరిజినల్ కథ చూపించలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చూపించారు. హిందీ దర్శకులకి రామాయణం చూపించడం రాదు అని చెప్పి ఫుల్గా ట్రాల్స్ చేశారనమాట. మరి ఈ సినిమా ఏమవుతుంది, దర్శకుడు ఎలా ట్రీట్ చేస్తాడు. సో ఖచ్చితంగా ఈ సినిమాని అయితే బాగా చూపించేలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ టీజర్లోనే లుక్స్ కానీ ఆయన విజువల్ వండర్ కానీ అంతా కూడా చాలా బాగా చూపించారు. సో ఉన్న కథని ఉన్నట్టు తీస్తే ఇదే విధంగా ఖచ్చితంగా ఈ జనరేషన్ కిడ్స్కి రామాయణం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా చెప్పాలి అంటే విజువలైజ్గానే చెప్పాలి. ఇదివరకంటే పుస్తకాల్లో చూసి బొమ్మలు చూపించి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంత హై క్వాలిటీ ఇంత భారీ VFX నడుములోనే చూపించాలన్నమాట. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా 2027కి వస్తుంది అని చెప్పి ఈ టీజర్లోనే చెప్పడం జరిగింది. సో మరి ఆ టైంకి ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సినిమా జరిగే క్రమంలో ఇంకెంత విజువల్ వండర్గా తీసుకొస్తారు, ఇంకెంత బాగా ఈ సినిమాని చూపిస్తారు తెరపైన. 3D 4D ఆల్రెడీ 4K 8K ఇట్లా రెజల్యూషన్స్ కూడా సినిమా థియేటర్లు రెడీ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ జనరేషన్కి చెప్పాలి అంటే ఇంత హై టెక్నాలజీతోనే చెప్పాలి. సో మరి డైరెక్టర్గా దాంట్లో కూడా పాస్ అవుతారు. దంగల్ రేంజ్లో దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేస్తారు ఈ సినిమాని. సో ఒక సినిమాగా కాకుండా ఒక మంచి మనసులో గుర్తుండిపోయే ఒక ఆది కావ్యంలాగా దీన్ని తీర్చిదిద్దారని అందరూ నమ్ముతున్నారు. సో మరి టీజర్ అయితే మంచి మార్కులే కొట్టేసింది. మరి సినిమా అంటే ఇంకా చాలా టైం ఉంది, 2 సంవత్సరాలు. మరి ఈలోపు ఏం తీస్తారు, ఎట్లా తీసుకొస్తారనేది చూడాలి.